హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 నవంబర్ 14 ఆఫ్టర్నూన్ 1:30 PM కి పాకిస్తాన్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫస్ట్ T20 మ్యాచ్ ది గబ్బా బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన 3 T20 మ్యాచెస్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ ఇంగ్లాండ్ తో ఆడి వస్తున్నారు. ఆ ఇంగ్లాండ్ టీమ్ తో T20 సిరీస్ ఈక్వల్ అయ్యింది. ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ గా జాస్ ఇంగ్లీష్ నడిపిస్తున్నారు ఈ ఆస్ట్రేలియా టీం ని. అండ్ వీళ్ళ ప్లేయర్స్ జాస్ ఇంగ్లీష్, అడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని కూడా వీళ్ళు ఈ రోజు మ్యాచ్ లో యూజ్ చేసుకుంటారు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూ షార్ట్, జాస్ ఇంగ్లీష్ అండ్ ఆరన్ హార్డీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అడమ్ జంపా అండ్ సీన్ అబౌట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆస్ట్రేలియా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గానే బాగానే ఉన్నారు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక పాకిస్తాన్ చూసుకుంటే వీళ్ళ యొక్క రీసెంట్ ODI సిరీస్ ఆస్ట్రేలియా టీం మీదనే గెలిచి వస్తున్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ టీం కి ఉంటుంది. అండ్ వీళ్ళకి మంచి బౌలింగ్ యూనిట్ అయితే ఉంది. సో దాన్ని పక్కా యూజ్ చేసుకుంటారు ఈ రోజు మ్యాచ్ లో. అండ్ వీళ్ళ బ్యాటర్స్ కూడా మంచిగా రాణించగలిగే బ్యాటర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ గానే ఉన్నారు. ఇక ఈ పాకిస్తాన్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బాబర్ అజం అండ్ రిజ్వాన్ అండ్ ఉస్మాన్ ఖాన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాహిన్ అఫ్రిది అండ్ నసీం సాహా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పాకిస్తాన్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. వీళ్ళ లోవర్ ఆర్డర్ కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే పేస్ బౌలింగ్ అయితే బాగానే ఉంది. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ది గబ్బా బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 146 ఉంది. అండ్ ఈ వెన్యూలో రీసెంట్ గా 10 T20 మ్యాచెస్ జరిగితే అందులో 7 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ నే గెలిచినాయి. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 - 180 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 - 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఆస్ట్రేలియా టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.